నేనేమన్నాను తెలుసా, నిన్ను మోసం చేస్తున్నారు. ఇది ఆశ్చర్యపురం ఏంటి, చుట్టుపక్కల ప్రాంతాలే లేవు, ఇల్లు లేవు, ఎవరు వస్తారు, ఏం చేస్తారు, మోసం చేస్తున్నారు పాస్టర్ గారు, మీకు అర్థం కావట్లేదు, ఇది కాదేమో, ఇది అదేమో అని ఎన్నో మాట్లాడాను. పాస్టర్ గారు నాతో ఒకటే మాట అన్నారు, హల్లెలూయా. చాలా సంతోషం. మరొకసారి మా ఆహ్వానం అందించి వచ్చిన ప్రతి ఒక్క దైవజనానికి, సంఘానికి, అందరికీ మా హృదయపూర్వక వందనాలండి. ఈరోజు ఒక చిన్న సాక్ష్యాన్ని పంచుకోవడానికి ఇది సమయం. ఎందుకంటే దేవుడి మందిరం అని అంటే చాలా శ్రమలు, ఆనందాలు అన్నీ కలుపుగొలుగుతూ ఉంటాయి. మాకు కూడా అలాంటి కొన్ని దేవుడు నడిపించిన కొన్ని కార్యాలను మీతో పంచుకోవడానికి ఈరోజు దేవుడు నన్ను నిలబెట్టినందుకు దేవునికి కృతజ్ఞతలు తండ్రి. 2022 డిసెంబర్న పాస్టర్ గారు ఇక్కడికి నడిపించి రావడం జరిగింది. నేను అప్పుడు నా పెద్ద కుమారుని కానీ 2 నెలలు అయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చి నాకేం చెప్పారంటే, అప్పుడే డెలివరీ అయ్యింది కాబట్టి ఇంకొక 6 months నువ్వు ఇంట్లో ఉండు అంటారు ఎవరైనా, కానీ పాస్టర్ గారు మాత్రం మనము పెరంగిపురం సేవ చేయడానికి బయలుదేరి వెళ్తున్నాంతో మీరు సిద్ధపడి రండి, నువ్వు మాత్రం సిద్ధపడి నాతోని రావాలని చెప్పి పాస్టర్ గారు ఫస్ట్ ఇక్కడికి రావడం జరిగింది. ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంతులు, ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకంటే మేము వివాహమైనప్పుడు పరిచర్య, పిలుపు కానీ అవి కానీ ఏం జరుగుతుందో, నేను ఒక MBA కంప్లీట్ చేసి ఒక బ్యాంక్లో ఎంప్లాయ్ అయి ఉన్నాను. ఇంకా లైఫ్ కొంచెం సెక్యూర్డ్గా వెళ్దాం అనుకున్నాము. ఏం జరుగుతుందో సడన్గా పాస్టర్ గారు ఏంటి నాకు ఇలా చెప్పారని ఎన్నో ఆలోచనలు నా మనసులో. ఆ రోజు గిద్యోన్తో మాట్లాడినట్టు దేవుడు నాతో మాట్లాడాడు, నువ్వు పిరికివాడివి కాదు, చాలా ధైర్యవంతురాలివి, నువ్వు నుంచుంటే నీ తోడు నేనుంటాను. అదే సంవత్సరపు వాగ్దానం 22 డిసెంబర్లో పాస్టర్ గారికి ఇచ్చారు. 23లో మోషేకి తోడై ఉన్నట్టు దేవుడు నీకు తోడై ఉంటానని యెహోషువ వాగ్దానం నాకు ఇచ్చారు. పాస్టర్ గారికి ఏమో మోషే వాగ్దానం ఇచ్చి మమ్మల్ని ఇద్దరిని ఈ పిరంగపురం అనే గ్రామానికి మమ్మల్ని పంపించారు. ఆమె గుంటూరులో మాకు వివాహం జరిగిన గ్రాండ్ నాగార్జున, మేము ఉండే ఇన్నర్ రింగ్ రోడ్డు, గోరింట్ల తప్ప నాకు ఏ ప్రాంతం కూడా తెలియదు. సడన్గా పిరంగపురం అన్నారు. వస్తున్నాం, ప్రాంతం వస్తున్నాం, ఇంకా రాదు అనుకుంటూ వచ్చాం. ఇక్కడ చూస్తే మాకంటూ ఏ మందిరము ఫస్ట్లో ఏదీ లేదు. ఒక చిన్న షెడ్లో పాస్టర్ గారు ఒక 4 తల్లులు, ఒక 6 పిల్లలతోని స్టార్ట్ అయిన సేవే ద న్యూ లైఫ్ చర్చ్. ఆమేన్. ఎంతగా ఉన్నామంటే పాస్టర్ గారు నన్ను ఫస్ట్ తెచ్చినప్పుడు నాకు ఇంకా గుర్తు, శామ్కి ఫీడ్ ఎక్కడ ఇచ్చుకోవాలో, ఫీడింగ్ నర్సింగ్ ఎక్కడ ఇచ్చుకోవాలో కూడా నాకు తెలియదు. కారులోకి వెళ్ళి పాలిచ్చి మళ్ళీ వచ్చి కూర్చునేదాన్ని, కారులోకి వెళ్ళి పాలిచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చుకునేదాన్ని. కానీ దేవునికి నేను ఎంత కృతజ్ఞత ఉంటానంటే, దేవుడు నాకు భాగ్యం ఇచ్చాడనే ఏ రోజైనా సంతోషపడ్డాను, కానీ ఏ రోజు చిరాకు కానీ ఎందుకు నన్ను ఈ స్థితిలో పెట్టావన్న బాధ మాత్రం దేవుడు నాకు రానియలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను సండే స్కూల్ పరిచర్యలో ఉన్నాను. మా మమ్మీ వాళ్ళు ఉండడం వల్ల నేను సండే స్కూల్ పరిచర్యలో ఉన్నాను. నేను ఎప్పుడు బ్యాక్ స్టేజే ఉండేదాన్ని, ఫ్రంట్ స్టేజ్ ఎప్పుడు రాలేదు. ఎప్పుడు స్టేజ్ మీదకి ఎక్కి నుంచొని మాట్లాడి అందరికీ డ్యాన్సులు నేర్పించడం కానీ పిల్లల్ని నడిపించడం అన్నీ చేసింది నేనే. కానీ స్టేజ్ మీద మాత్రం నేను ఏ రోజు కనిపించలేదు, ఎందుకో తెలియదు. కానీ వెనకాలన్న నన్ను ఎవరు చూసారో లేదు తెలియదు, కానీ నా దేవుడు మాత్రం చూశాడు. ఈరోజు మిమ్మల్ని అందరి ముందు నన్ను నిలబెట్టాడు. ఆమేన్. అందుకే ఎప్పుడు నేను ఎవరస్తున్న పిల్లలకు చెప్తా ఉంటా, ఎవరు చూసినా చూడకపోయినా ఆయన చూస్తే మాత్రం మీ స్థానం ఘనంగానే ఉంటుంది ఎప్పుడు. ఆమేన్. ఈ పిరంగపురం ప్రాంతంలోకి మమ్మల్ని నడిపించిన తర్వాత వెళ్తున్న మార్గాలు చాలా కఠినమవుకుంటూ వచ్చాయి. అక్కడ మందిరం ఒకటి చిన్నగా ఓపెన్ చేసుకొని ఒక సిస్టర్ని దేవుడు ప్రేరేపించి పైన మందిరం పెట్టి కొంతమంది ప్రజలని దేవుడు వాక్యం ద్వారా కట్టి మాకు ముందుకు నడిపించుకుంటూ వచ్చారు. దాని తర్వాత ఆశ్రయపురం సాక్ష్యం. ఆశ్రయపురానికి ఫస్ట్ ఈ ల్యాండ్ నిమిత్తమే పాస్టర్ గారు నన్ను తెచ్చినప్పుడు నేను నా కుమార్తెతోని 5 నెలల ప్రెగ్నెంట్తో ఉన్నాను. మీరు వచ్చినప్పుడు ఆ కాలువ కనిపించుంటుంది, మీరు వచ్చినప్పుడు చూసారా, పెద్ద కాలువ ఉంది అనుకుంటూ ఉండొచ్చు, ఎందుకు ఇంత లోతు తీశారు వీళ్ళు, పిల్లలు పడిపోవచ్చేమని. ఆ కాలువని మేము పూడవలేదు, అది మాకు ఒక సాక్ష్యం. ఆమె 5 నెలల ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మొత్తం చెట్లు, ఈరోజు ఇలా ఉంది మొత్తం చెట్లు. ఆ చెట్ల మధ్యలో నుంచి వెళ్ళి ఆ ముళ్ళుల్లో నుంచి నన్ను తీసుకొని వచ్చి ఆ కాలువ నుంచి నన్ను వచ్చి అక్కడ వేసిన దగ్గర నన్ను ఉంచోబెట్టి పాస్టర్ గారు చెప్పాడు, ఇది సమాధానం పరుస్తుంది నాకు, ఇది దేవుడు నాకు ఇస్తానని చెప్తున్నా భూమి, ఆశ్రయపురంగా దేవుడు నిలబెట్టబోతున్నాడు అని చెప్పినప్పుడు నిజం చెప్తున్నా,
నేనేమన్నాను తెలుసా, నిన్ను మోసం చేస్తున్నారు. ఇది ఆశ్చర్యపురం ఏంటి, చుట్టుపక్కల ప్రాంతాలే లేవు, ఇల్లు లేవు, ఎవరు వస్తారు, ఏం చేస్తారు, మీరు గుంటూరు నుంచి వచ్చారు, చిన్న వయసు అని నేను మిమ్మల్ని మోసం చేస్తున్నారు పాస్టర్ గారు, మీకు అర్థం కావట్లేదు, ఇది కాదేమో, ఇది అదేమో అని ఎన్నో మాట్లాడాను. పాస్టర్ గారు నాతో ఒకటే మాట అన్నారు, నాకు సమాధానం ఇచ్చిన దేవుడు నీకు కూడా సమాధానం ఇస్తాడు, నువ్వు ఇక్కడ కూర్చొని ప్రార్థన చేయి, దేవుడు నీతో మాట్లాడతాడని చెప్పి పాస్టర్ గారి చుట్టూ మొత్తం తిరుక్కుంటూ ప్రార్థన చేసుకుంటున్నాడు. నన్ను ఒక రాయేసి అక్కడ కూర్చోబెట్టినప్పుడు దేవుడు నాతోని అబ్రహాము లోతు యొక్క ఆ స్థితిలోకి తీసుకెళ్ళి నాకు చూపిస్తున్నాడు నేను ఏం ఎన్నుకోబోతున్నానని. ఆమేన్. నేనైతే ఒకటే అనుకున్నా, దేవా నువ్వు పట్టణంలో ఉన్న దీవిస్తావు, పల్లెల్లో ఉన్న దీవిస్తావు, యేసుని నామములో నేను అంగీకరిస్తున్నాను, సేవకుడి మాట చొప్పున నీ దర్శనాన్ని దీన్ని ఆశీర్వదించమని ఆ రోజు లోబడితే ఆ దినము నుంచి ఈ దినమున దాకా దేవుడు అదే వాగ్దానాన్ని ఏర్పరచుకుంటూ యాకోబు దేవుడు ఆశ్రయదురంగా ఎలా నిలిచాడో అదే రీతిగా ఆశ్రయపురానికి దేవుడు అలానే నిలిచొచ్చాడు. ఆమేన్. ఇంకొకటి వాగ్దానం ఇచ్చావు అని ఏర్పరచుకుంటూ వాగ్దానాన్ని నడిపించుకుంటూ వస్తుంటే బయట నుంచి వెళ్ళి నాకు ఒక వాయిస్ వినిపిస్తుంది. ఏమనంటే, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను నడిపించినావా, నన్ను దర్శించినావా యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడు అక్కడ నుంచొని పాట పాడుతున్నాడు, కొండల్లో లోయల్లో నువ్వు నన్ను గమనించుకొని దర్శించి నన్ను నిలబెట్టావు, నీకే స్తోత్రమయ్యా, ఈ కొండల్లో తొంగి చూస్తే నీకు నేను కనిపిస్తా. సేవకుడు అక్కడ ప్రార్థన చేస్తుంటే ఇద్దరం అక్కడ మోకరించి ఒకటే ఈ పాట అనేక సార్లు పాడుకుంటూ ఉన్నాం. నలుగురిలో ఉంటే నేను కనిపిస్తానో లేదని ఈ కొండల నుంచి చూస్తే దేవుడు ఈ ఆశ్రయపురాన్ని దేవుడు దర్శిస్తాడన్న నమ్మకంతో అక్కడ నుంచి ఎన్నో ప్రార్థనలు చేస్తే దేవుడు కట్టించిన ఈ మందిరం ఇది. ఆమేన్. ఇప్పుడు ఎంటర్ చేయాలని అస్సలు ఉద్దేశం లేవు, సీలింగ్ కావాలి, అది కావాలి, ఇది కావాలి. నా డైరీ చూస్తే అన్ని అవసరతలే రాసుంటాయి, ఇది అవసరత, అది అవసరత, అన్నీ రాసి పెట్టేసుకున్నా. ఎందుకంటే వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేరుస్తాడు, తగిన సమంత ద్వారాలు తెరుస్తాడు. అనునిత్యం నువ్వు ప్రార్థన చేయాలని నిత్యము ప్రార్థన చేస్తూ ఉండేటోళ్ళం. దేవుడు ఒక రోజు నాకు చెప్పాడు, గాలియే కానీ వర్షమే కానీ ఏది రాదు, కానీ నువ్వు గుంతలది దాన్ని నేను నింపుతానని. ఆమేన్. ఏవి లేవు 10 రోజుల ముందు దాకా, మమ్మల్ని నమ్మండి, మీకు వీడియోస్ రిలీజ్ అవుతాయి. 10 రోజుల దాకా ఇక్కడ ఏమీ లేవు. 10 రోజుల్లో విశ్వాసంగా తీసిన ప్రతి గొంతుని దేవుడు నింపాడు. ఆమేన్. దేవుడు ఎంత కార్యాలు చేసుకుంటూ వచ్చాడంటే, ఈ ఫస్ట్ వెళ్తున్న ఆ రోడ్డు కానీ ఆ బోర్ కానీ, దేవుడు అరణ్యంలో మీకు త్రోవను పుట్టిస్తాను, ఎడారిలో మీకు నీటి ఊటని పుట్టిస్తానన్న వాగ్దానం సంఘానికి ఇచ్చి మేము ప్రార్థన చేస్తుంటే, అరణ్యంలో త్రోవేంటి, నీటి ఊటలేంటి అని సంఘమంతా కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కొన్ని రోజుల తర్వాత ఆశ్రయపురానికి వచ్చిన తర్వాత ఇక్కడ బోర్ మొదటిగా వేయించాడు. మాకు ఇంకా కరెంట్ లేదు, సప్లై, మేము జనరేటర్స్తోని వాటితో నడుస్తున్నాం, కరెంటే లేదు. నేను కరెంట్ ఆఫీస్కి ఒక సిస్టర్ని పంపిస్తే ఆ కరెంట్ ఆఫీస్ వాళ్ళు నాతో అంటున్నారు, ఫస్ట్ మీరు కరెంట్ తెచ్చుకోండి అమ్మా, ఆ బోర్ గురించి మీకు ఎందుకని. పాస్టర్ గారు సింగపూర్ వెళ్ళినప్పుడు మోకరించి అందరం కలిసి ఒకటే ప్రార్థన చేసిన, ఆయన వచ్చి లోకలు అద్భుతం చేయి, కరెంట్ చేయదు అద్భుతం, నువ్వు చేయగలుగుతావని. దేవుడు ఏ రీతిగా సహాయం చేశాడంటే, మేము అక్కడికి వచ్చి నుంచునేటప్పటికి 20 ఫీట్లోనే మాకు మంచి నీరిచ్చాడు. ఆమేన్. ఏవి రావు ఇక్కడ, పక్కనే పొలాలు ఉన్నాయి, మీకు నీళ్లు రావు, మీకు బోర్ పడదు, ఇవన్నీ మాకు వినిపిస్తున్నాయి. కానీ మేమైతే నమ్మిన దేవుడు మాత్రం సజీవుడు, ఎక్కడనైనా పుట్టిస్తాడని అయితే మేము నమ్మాం. ఆమేన్. ఈ అరణ్యంలో త్రోవను కలుగజేసిన వాడు ఆయనే, ఆ ఎడారిలో నీటి ఊటని పుట్టించింది ఆయనే, ఈరోజు మాతో మిమ్మల్ని అందరినీ గణపరచడానికి సిద్ధము చేసింది కూడా ఆయనే. ఆమేన్. మా పరిచర్య నిమిత్తం మీరు ప్రార్థన చేయండి. ఇంకా చాలా సాక్ష్యాలు అలా కొనసాగుతూనే ఉంటాయి, కన్నీరు ఆగని సాక్ష్యాలు, ఇవన్నీ కన్నీరు ఆగని సాక్ష్యాలు. ఇంకొకటి చిన్నోటి చెప్పుకోవాలనుకుంటున్నాను. నేను ఒక పాస్టర్ గారిని కలిశాను. ఆ పాస్టర్ గారు, నేను సీలింగ్ లేకుండా కొన్ని లేకుండా ఓపెన్ చేయడం నాకు ఇష్టం లేదు, ఇంత చేసుకున్నాక కొన్ని రోజులు అవుదాం అని చాలా ఆలోచిస్తుంటే ఒక పాస్టర్ గారు మా దగ్గరకు వచ్చి, పాస్టర్ గారిని నన్ను చూసి ఒక మాట అన్నారు, దేవుడు మిమ్మల్ని చాలా నమ్మాడు, అందుకే అంత తొందరగా చాలా పనిని
ముగించుకుంటూ వచ్చాడు. ఆమేన్ అని ఆయన ఒక చర్చిని చూపించాడు. ఆమేన్. ఆయన చర్చిని చూపిస్తే ఆకులు అవి తాటాకుల షెడ్డుతోని ఆ పాస్టర్ గారు ఉన్నారు. ఇంకా చెప్తున్నాడు, దేవుడు మిమ్మల్ని నమ్మి ఈ పనిని తరుగా జరిగించాడు, దీన్ని అభిషేకించి మీరు వెళ్తే ఈ ఆశీర్వాదాలు అనేక జనములకి దేవుడు విస్తరిస్తాడని. ఆమేన్. ఆ విధంగానే దేవుడు క్రమంలో ప్రతిని సమకూర్చుకుంటూ అన్నిటినీ దగ్గరికి సమకూర్చుకుంటూ తీసుకొచ్చాడు. ఆమేన్. జూలై 17, 2023 తారీఖున మేము అక్కడ చర్చ్ ఓపెన్ చేస్తాం. జూలై 17, 2023 అక్కడ ఓపెన్ చేసాం. ఎందుకో జూలైలోనే దేవుడు ప్రేరేపించాడు కాబట్టి ఆ 17వ తారీఖు కల్లా మరలా ఈ మందిరాన్ని ఓపెన్ చేయాలని చాలా అసలు ఫుల్ ట్రై చేస్తున్నాం. అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, అన్న కోసం వెయిట్ చేస్తున్నాం. ఏది ముందుకు సాగట్లేదు. నేనేమో డేట్ గురించి వెయిట్ చేస్తున్నా. సంఘం అంతా రోజు ప్రార్థన చేసి మమ్మల్ని ఇలా చూస్తున్నారు, డేట్ చెప్తారేమోనని. మేమేమో అన్న కన్ఫర్మ్ క్వశ్చన్ వెయిట్ చేస్తున్నాం, ప్రేయర్ చేస్తున్నాం. నేను ఒక రోజు బెడ్ మీద కూర్చొని, యేసయ్యా నువ్వు ఏదో ఒక డేట్ ఇవ్వకపోతే మనశ్శాంతి లేదు, అవి చెప్పిన వాడివి కూడా నీవే. 7వ నెల 17వ తారీఖున ఆరారాతు కొండ మీద వచ్చి ఓడ ఆగి తలుపులు తెరవబడను అన్న వాగ్దానం ఇచ్చి ఆ మందిరాన్ని ఓపెన్ చేసావు. దీని విషయంలో కూడా నువ్వు ఒక కార్యం దయచి అని ప్రేయర్ చేస్తూ ఉండి ఎంతో కలవరపడుతున్న సమయంలో ఆదికాండం తీస్తే దేవుడు అబ్రహాముని నిద్రపుచ్చి అవ్వని తయారు చేస్తాడంట. అలా దేవుడి పని దేవుడు చేసుకుంటూ ఆదాముని నిద్రపుచ్చి అవ్వని చేసినట్టు దేవుని పని దేవుడు చేస్తాడని నేను నమ్మా. ఆమేన్. అలాగనే దినవృత్తాంతముల గ్రంథం 2వ దినవృత్తాంతముల గ్రంథము 7:10 27వ నెల 23వ తారీఖున సొలొమోను దావీదు మందిరములోకి అందరికి వెలుపనికి వెళ్ళను అన్న వాగ్దానముతోని దేవుడు అన్న అదే డేట్తోని ఈరోజు మనమందరం ఈ ఆశ్రయపురానికి వచ్చాం. ఆమేన్. మీరు అనుకుంటూ ఉండొచ్చు ప్రతి ఒక్కటి ఒక సాక్ష్యం. మరలా మిమ్మల్ని అందరినీ కలుసుకొని ఒకరోజంతా దేవుణ్ణి ఆయన మా సంఘం పట్ల చేసిన కార్యాలని ఇంకా మీతో చెప్పుకుంటూ ఇంకనూ దేవుణ్ణి మహింపరిస్తే రోజులు వస్తాయని గమనిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి వందనాలు చెప్పుకుంటున్నానండి. ఆమేన్.